హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మేమేంటంటే ఏదో బ్రతుకు తెరువు కోసం మా దగ్గరలో ఉన్నటువంటి ఒక 5 ఎకరాల మామిడి తోటని లీజుకి తీసుకోవడం జరిగింది. ఎంతకంటే 50,000 రూపాయలకి లీజుకి తీసుకున్నాం ఫ్రెండ్స్. అయితే 5 ఎకరాల మామిడి తోట 50,000 రూపాయలకి లీజుకి చాలా బాగుంది, సర్లే ఎంతో కొంత మిగులుతుందని చెప్పి చాలా ఆశపడ్డాం. కానీ మరి ఎందువల్ల తెలియదు, ఈ ప్రభుత్వం కారణమో లేకపోతే దళారుల కారణమో రైతుల కారణమో అసలు ఎవరి కారణమో మాకు తెలియదు. కానీ గతంలో ఎప్పుడు లేనంత విధంగా దారుణంగా రేట్లు పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత అంటే మామిడికాయ వచ్చేసి కేజీ 8 రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్. మాకు ఈ తోటపూరి మామిడికాయ ఏదైతే మనం కలెక్టర్ మామిడికాయ అంటామో, ఈ కలెక్టర్ మామిడికాయకి ఏంటంటే కేజీ వచ్చేసి కేవలం 8 రూపాయలు చెప్తే మాకైతే మా ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఎంతో కొంత వస్తుంది కదా ఇచ్చేవచ్చేదని చెప్పేసి. ఇంచుమించుగా ఒక 4 నెలలు బట్టి ఏంటంటే అదే మామిడి తోటలో ఉండి రాత్రులు దోమలకి లేకపోతే పాములకి పుల్లకి దొంగలు వచ్చేసి ఆ మామిడికాయలు ఎక్కడ పట్టుకుపోతారని చెప్పేసి మేము కాపలాకని చెప్పేసి అదే మామిడి తోటలని రాత్రులు పగలు ఉండి తీరా మూసి మామిడి తోట ఏంటంటే మన చేతికి వచ్చిన తర్వాత దానికి ధర లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకు 8 రూపాయలు అంటే చాలా ఎంతో వస్తుంది కదని చెప్పేసి అనుకోవచ్చు చాలామంది. కానీ మామిడి తోటలో కాసిదే అంతంత మాత్రమే కాస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి అందులోనే రేటు కూడా 8 రూపాయలు అంటే ఇప్పుడు ఆ మామిడి తోట కోయడానికి ఏంటంటే చాలామంది కూలీలు కావాలి. ఆ మామిడికాయలు తెంపడానికి మనం ఆ కూలి పనులు పెట్టుకున్న తర్వాత ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మామిడికాయలు ఏంటంటే మన తోట నుంచి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్కో లేకపోతే ఎవరైతే ఈ జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమ్మడానికి ఏంటంటే వాళ్ళ దగ్గరికి పట్టుకుని వెళ్ళాలి. దానికి వచ్చేసి ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే వెహికల్ ఉందో ఒక బలోరా అవ్వచ్చు లేకపోతే చిన్న డీసీ అమ్మవచ్చు, వాళ్ళ కిరాయి కూడా చాలా ఎక్కువ అడుగుతారు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత తీరం వచ్చి లాస్ట్ చూసుకుంటే కనీసం మనం పెట్టినటువంటి పెట్టుబడి కూడా మిగలట్లేదు ఫ్రెండ్స్. ఏంటి మనం పెట్టిన పెట్టుబడి అంటే ఆ దుక్కుకే ఇంచుమించుగా 20,000 రూపాయలు అవుతున్నాయి ఫ్రెండ్స్. ప్రతిసారి ఏంటంటే లోపల గడ్డటి కొలపాటు రాకుండా 2 సార్లు దుక్కు దున్నించాలి. ప్రతి మొక్కలకి ఏంటంటే పిండాటి జల్లుతూ ఉండాలి. అదేవిధంగా తెగుళ్ళకి మందులు కొడుతూ ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా డబ్బులు పెట్టి చేసిన తర్వాత లాస్ట్ ఏంటంటే 8 రూపాయలు రేట్ అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సరే 8 రూపాయల రేట్ అది ఎందుకని చెప్పేసి పట్టుకెళ్ళడం మానేస్తే నెక్స్ట్ రోజు మళ్ళీ ఎంత నడితే 6 రూపాయలు చెప్పాడు ఫ్రెండ్స్. ఇలా నేను మాత్రమే కాదు ఫ్రెండ్స్, చాలామంది చిన్న మామిడి రైతులు అందరూ కూడా అదే విధంగా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అసలు మామిడికాయ ధరలేదని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారు. అయితే మా బాధ అనేది దీని గురించి పెద్దగా బాధ లేదు ఫ్రెండ్స్. ఏదో కోసం అయిపోయింది, మన అదృష్టం బాగోలేదుకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మామిడి రైతులు ఎవరు కూడా కంగారు పడి మామిడికాయలు కొయ్యొద్దు, జూన్ మొదటి వారం నుంచి మామిడికాయలు ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది, గుజ్జు పరిశ్రమలు ఏంటంటే మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీకు మంచి రోజులు రానున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో వర్షాలు పడుతూ ఉన్నాయి, చిన్న గాలులు వేస్తూ ఉన్నాయి, మామిడికాయలు పండిపోతూ ఉన్నాయి. అసలు ఎవరు ఫ్రెండ్స్ జూన్లో మామిడికాయలు ఉంటాయని చెప్పేసి అనుకునేది? నిజంగా మామిడికాయలు సీజన్ అనేది మే మాసం పూర్తి అయిపోయేంత వరకు కూడా ఎవరో పట్టించుకోరు ఈ పరిశ్రమల ఓపెన్ గురించి. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత జూన్ నెల వచ్చిన తర్వాత జూన్ నెలలోనే మామిడికాయలు కొయ్యండి అంటే అదేమన్నా మన ఇంట్లో పెట్టుకున్న దాచుకున్న సరుకా ఫ్రెండ్స్ ఎప్పుడు కంటే అప్పుడు కోసుకోవడానికి. ఇప్పుడు మామిడికాయలు అనేది ఇప్పుడు ఇది నేను తీసినటువంటి ఫోటోలు ఎప్పుడంటే మే 10వ తారీఖు ఫ్రెండ్స్. మే 10వ తారీఖు ఫోటోలు ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా అప్పటికే రాలిపోయి కింద ముగ్గిపోయి పడిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా వరకు ఏంటంటే కాయలు బాగా పగిలిపోయేటంటే బేర్లేసి కిందకి రాలిపోతున్నాయి. ఇంకా ఆ టైంలో కొయ్యకపోతే ఒక 10 రోజుల తర్వాత కోస్తే ఆ తర్వాత కోయడానికి తోటలో కాయే ఉండదు, అటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటే జూన్ మాసం వరకు ఉంచుకుంటే మీకు చాలా రేట్లు వస్తాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. నిజానికి ఇది ఒక రైతులపైన చేసేటటువంటి కుట్ర కాకపోతే ఇది ఏంటి ఫ్రెండ్స్? నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైనా చేసామంటే మనిషి బతుకున్నప్పుడు ఏంటంటే వాడికి ఏదైనా చేయాలి తప్ప, కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత నీకు పిల్లల్ని ఇస్తా ఉన్నట్టు ఏంటంటే ఈ గవర్నమెంట్ యొక్క పరిపాలన ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే ఈ సంబంధిత శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రం చేస్తున్న నిజంగా చాలా తప్పు ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడక్కడ రైతు ఏంటంటే కొన్ని కాయలు ఉన్నా సరే వాళ్ళు కూడా జూన్ నెలలో తెంపుకోలేని పరిస్థితి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ భూములు ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడైతే వర్షాలు ఎక్కువయ్యాయో భూమి మొత్తం కూడా పదునైపోయి ఏదైనా ఒక వెహికల్ వెళ్తే ఆ వెహికల్ భూమిలోనే దిగబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే తడిసిపోయిన కాయని మేము కొనమని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఏదో ఒక రకంగా రైతుల్ని కన్నీళ్ళు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది తప్ప రైతుల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. నిజానికి రైతులకి ఏంటంటే రైతు భరోసాను లేకపోతే మరొక విధంగా డబ్బులు సహాయం చేయడం కాదు, వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వాలు ఏంటంటే అమలు చేసేటటువంటి విధానం చాలా ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగంగా ఉండాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. నా యొక్క అభిప్రాయం కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.